విశాఖ సిటీలో మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యంగా నిలుస్తోంది ది డెక్. సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ నౌకను తలపించేలా డిజైన్ చేసిన ఐకానిక్ భవనం ఔరా అనిపిస్తోంది. ఇంతకీ ది డెక్ స్పెషల్ ఏంటి? విశాఖ సిటీలో అద్భుతాల గురించి చెప్పనక్కర్లేదు. మెయిన్ రోడ్ నుంచి ఎటువైపు వెళ్లినా ప్రతి రోడ్డులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నగరానికి సంబంధించి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తాయి. ఓవైపు సముద్రం, మరోవైపు ఎత్తైన కొండలు. చాలా మంది టూరిస్టులు విశాఖను గోవాతో పోల్చుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఏపీకి ఇదొక ఆర్థిక రాజధాని. విశాఖ సిటీ నడిపొడిన విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీలెవెల్ కార్ పార్కింగ్ భవనమే ది డెక్. సిఆర్ రెడ్డి సెంటర్లో నౌక ఆకృతిలో నిర్మించిన ఈ భవనం అక్కడికి వచ్చిన పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 4 రోడ్డు కూడల్లో నిర్మించిన ఈ భవనంలో 11 అంతస్తులున్నాయి. అందులో 4 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 7 అంతస్తులు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ది డెక్ పై భాగం నుంచి విశాఖ సిటీని మొత్తం చూడొచ్చు. సౌర విద్యుత్ కోసం పై భాగంలో సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ భవనం అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. వాణిజ్య అవసరాలకు 1.64 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ లెక్కన వైజాగ్ సిటీలో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే 430 కార్లు, 400 టూ వీలర్స్ ను పార్కింగ్ చేయొచ్చు. సిటీకి అదొక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. 90 కోట్లతో ఈ భవన నిర్మాణం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే వాల్తేరుకి అదొక ల్యాండ్ మార్క్ అన్నమాట.